నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. ఎపిక్ మదర్స్ అనే ఒక కొత్త శీర్షిక మొదలుపెట్టానండి. మదర్స్ డే సందర్భంగా నిన్నటి నుంచి మనము అమ్మ గురించి మాట్లాడుకోవాలనుకున్నాము. అలాగే మన మన పురాణాలలో ఉన్నటువంటి గొప్ప గొప్ప తల్లుల గురించి మాట్లాడుకోవాలని అనుకుంటున్నామండి. ఈరోజు నేను తీసుకున్న వీర వనిత అని చెప్పవచ్చండి. ఒక గొప్ప తల్లి గురించి మాట్లాడుకుందాం. ఆవిడే కుంతీదేవి. ఈ కుంతీదేవి చరిత్ర గురించి తెలుసుకుందాం. కుంతీదేవి అసలు పేరు పృథ. కుంతిభోజుడి కుమార్తె కాబట్టి ఈమెని కుంతి అని అంటారు. ఈవిడ వసుదేవుడి చెల్లెలు, శ్రీకృష్ణుడికి మేనత్త. పువ్వు పుట్టగానే పరిమళించింది అన్నట్టుగా ఈవిడ చిన్నప్పటి నుంచి ఎంతో దైవభక్తితోటి ముచ్చటగా అల్లారు ముద్దుగా ఆ కుటుంబంలో పెరిగిందండి. తన తండ్రి కుంతిభోజుడు ఈవిడని వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా పరిచయం చేస్తూ వాళ్ళందరినీ కూడా ఆ చిన్న పాపని ఆశీర్వదించమని అర్థిస్తూ ఉండేవాడు. చిన్నప్పటి నుంచే ఈమెకి దైవభక్తి అలవాటైంది. అలా అల్లారు ముద్దుగా పెరుగుతూ ఉన్న ఈ కుంతి మెల్లగా యుక్త వయస్సురాలైంది. అపరూపమైన సౌందర్యము, దానికి తగ్గ సౌశీల్యంతో కుంతీదేవి ఎంతో అందంగా ముచ్చటగా పెరిగి పెద్దదవుతూ ఉండేది. ఇలా కాలం గడుస్తూ ఉంది. చంద్రరేఖలాగా కుంతి కన్య ఎంతో అందంగా పరిఢవిల్లింది. ఒకనాడు కుంతిభోజుడు సభలో ఉండగా దూర్వాస మహర్షి అనుకోకుండా సడన్గా వచ్చేస్తాడు. అయితే అతడు రుద్రాంత సంభూతుడు, విపరీతమైన ఆగ్రహం కలవాడు అవడంతో ఈ కుంతిభోజుడు ఈ అతిథి మర్యాదలు చేసే బాధ్యతని కుంతీదేవికిచ్చి నీ ఓర్పుకి గీటురాయమ్మ అని చెప్పేసి చెప్తాడు. అందుకు కుంతీదేవి ఎంతో సంతోషంగా మహర్షులకి సేవ చేసే భాగ్యం నాకు కలిగింది, తప్పకుండా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని తండ్రితోటి చెప్తుంది. తండ్రి ఆశీర్వదించి దూర్వాసుడి సేవల కోసం పంపిస్తాడు. ఆ తర్వాత అయితే ఈ దూర్వాస మహర్షి ఏదో ఒక దగ్గర అలాగ మఠం వేసుకుని కూర్చుని జపం చేసుకుంటూ కాలం వెళ్ళబుచ్చే మనిషి కాదండి. అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. 2 రోజుల తర్వాత వస్తానంటాడు. ఇవాళ రాత్రికే వచ్చేస్తాడు, అర్ధరాత్రి వస్తాడు. అప్పుడు వచ్చినవాడు చాపాదిండు వేసి పడుకుంటాడా? నో, అతనికి ఆకలిస్తుంది, నాకు ఇప్పుడు ఏదైనా పలహారం కావాలి అని అడుగుతాడు. అలాగా ఒక్కొక్క రోజు ఇవాళ్లే వచ్చేస్తానంటాడు, 2 రోజుల దాకా రాడు. ఇలాగా ఏదైనా పెడితే అది తీయగా ఉందంటాడు, అది పుల్లగా ఉందంటాడు, అలా వంకలు పెడుతూనే ఉంటాడు, కోపంగా ఉంటాడు అనమాట. అయినా సరే ఈ కుంతీదేవి అవన్నీ భరిస్తూ ఆయనకి 1 సంవత్సర కాలం పాటు సపర్యలు చేసిందండి. కంటి మీద కునుకు లేకుండా ఆ దుర్వాస మహర్షికి కోపం రాకుండా చూసుకుంటుంది ఈ కుంతీదేవి. అంటే భూమాతకు ఉన్నటువంటి సహనము ఈ చిన్నపిల్ల అయినటువంటి కుంతీదేవికి ఉందన్నమాట. అప్పుడు సంవత్సర కాలం అయిన తర్వాత దూర్వాస మహర్షి ఒకరోజు ఈ కుంతీదేవిని దగ్గరికి పిలుస్తాడు. పిలిచి, బిడ్డ, నువ్వు చేసిన సపర్యలన్నీ నాకు చాలా నచ్చాయమ్మా, నీకు ఏం వరం కావాలో కోరుకో, నీకు ఏది కావాలన్నా నేను నీకు వరం ఇస్తాను అంటే ఈ పిల్ల అంటుంది, అలా ఏం లేదండి, మా నాన్నగారు చెప్పారు కాబట్టి చేశాను, మా నాన్నగారు ఆనందంగా ఉండడమే నాకు కావాల్సింది, అంతకుమించి నాకు ఏ కోరిక లేదు అని చెప్పేసి ఈ పిల్ల చెప్తుంది. అయితే ఇంకా దుర్వాస మహర్షి అంటాడు, నువ్వు చాలా చిన్నపిల్లవమ్మా, అందుకే నువ్వేమి అడగలేకపోతున్నావు, నీకేం కావాలో కూడా నీకు తెలీదు, అంత చిన్నపిల్లవి, కాబట్టి నేనే నీకు వరాన్ని ఇస్తున్నాను. నీకు ఒక మంత్రాన్ని నేను ఉపదేశిస్తాను. ఆ మంత్రం చదివినట్టయితే నీకు ఏ దేవుడి అంశతో కుమారుడు కావాలనుకుంటే ఆ దేవుడి అంశతోటి నీకు పుడతాడమ్మా అని చెప్పేసి వరాన్ని ఇస్తాడు. సరే అని కుంతీదేవి ఆయనకి నమస్కరిస్తుంది. ఆ వరాన్ని ఇచ్చిన తర్వాత దుర్వాస మహర్షి వెళ్ళిపోతాడు. ఈ ప్రౌఢ వయసులో ఉన్నటువంటి ఈమె ఒకరోజు ఉద్యానవనంలో కూర్చుని ఉంటే సూర్యుడి వైపు అప్రయత్నంగా ఆమె కళ్ళు వెళ్తాయి. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిలాగా ఉన్నటువంటి ఆ సూర్యుడిని చూసి ఈమె చాలా ఆశ్చర్యపోతుంది. ఎర్రటి కాంతితోటి చాలా అందంగా కనపడతాడు ఈమె కళ్ళకి. అబ్బా, ఇలాంటి కుమారుణ్ణి కంటే బాగుండు కదా అనుకుంటుంది. అలా వచ్చిన తడుగానే ఆమెకు దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి మంత్రం గుర్తొస్తుంది. ఏది ఏమైనా మన ఆలోచన కానీ మనము చేసే ప్రతి పనికి కానీ ఒక కారణం ఉంటుంది అని చెప్తారండి. దానికి ఈ ఘట్టం కూడా ఒక ఉదాహరణ.
ప్రతీదీ ఏది రాసుందో, ఏ టైంకి ఏది జరగాలో అది జరుగుతుంది. మనం అంతా ఊరికే టెన్షన్ పడుతూ ఉంటాం కానీ, అది ఆల్రెడీ ప్రీ ప్లాన్ అయిపోయి ఉంటుందండి. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ ప్లాన్డ్. అందుకని మనం అసలు టెన్షన్స్ అన్నీ వదిలేసి, మనం ఏ పని చేయాలో ఆ పని చేయటము కరెక్ట్ అండి. అయితే ఈ కుంతీదేవికి ఆ మంత్రం గుర్తొస్తుంది. గుర్తు రాగానే నిజంగా ఈ మంత్రం అంత మహిమ గలదా? అలా పనిచేస్తుందా అనిపించింది. ఎందుకంటే ఆమెమీ పెద్ద అమ్మాయి కాదండి ఆ టైంకి. ఇంకా అప్పుడే పెరిగి పెద్దదవుతోంది ఇంకా. తను ఇంకా అంత ఆరిందా కాదేమి. తను కూడా నార్మల్‌గానే ఏముంది అని ఏం చేస్తుంది, ఆ మంత్రం అసలు పనిచేస్తుందా లేదా అని ఒకసారి ఊరికే చదివి చూద్దాంలే అని అనుకుంటుంది. అనుకుని ఆ దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి మంత్రాన్ని జపిస్తుంది. ఇంకేముంది, జపించగానే సూర్యుడు టంగుమని వచ్చి ఆమె ముందు నుంచుంటాడు. ఈమె బెంబేలెత్తిపోతుంది. మంత్రంతో పిలిచావు కదా, నేను నీకు బిడ్డనివ్వడానికి వచ్చాను అంటే, ఈ అమ్మాయి కంగారుతోటి కుంతీదేవి పారిపోతూ ఉంటుంది అక్కడి నుంచి. భయానికి ఏం చేయాలో అర్థం కాక పారిపోతూ ఉంటుంది. పారిపోతుంటే సూర్యుడు మళ్ళీ ఆమెని దగ్గరికి పిలిచి, నువ్వు ఇలా పారిపోతే ఏం లాభం లేదు. ఇప్పుడు నువ్వు మంత్రం చెప్పావు, ఆ మంత్రానికి నేను వచ్చాను. ఇప్పుడు నా కర్తవ్యం ఏంటి? నువ్వు అడిగిన బిడ్డని నేను నీకు ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయలేము, నేను నీకు బిడ్డనివ్వడం తప్ప వేరే మార్గం లేదంటే ఏడుస్తుంది కుంతీదేవి. బాబోయ్, నాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు, ఈ పిల్లలేంటి, ఈ సంగతి ఏంటి నాకు తెలీదు, నాకేం తెలీదు అంటే, అప్పుడు మెల్లగా బుజ్జగిస్తాడు సూర్యుడు. నువ్వేమి వర్రీ కాకు, నీ కన్యత్వం చెడకుండా నీకు నేను బిడ్డని ప్రసాదిస్తాను అని చెప్పేసి, ఈ బిడ్డ చాలా మంచి పేరు సంపాదిస్తాడు అని చెప్పేసి ఒక బిడ్డని ఈమె చేతిలో పెట్టేసి అదృశ్యమైపోతాడు. బాలసూర్యుళ్ళ సహజ కవచ కుండలాలతో వెలిగిపోతున్నటువంటి ఆ అందమైన బిడ్డని చూసి ఈమెకి ఏం చేయాలో అర్థం కాదు. ఏడుస్తుంది బోరు బోరున. ఇంత గొప్ప కొడుకుని నేను కన్నానని సంతోషించనా? పెళ్లి కాకుండానే ఇలాగా ఎవరికీ తెలియకుండా గుట్టుచాటుగానే నాకు ఒక బిడ్డ పుట్టాడని విలపించనా? ఏమి చేయను? నేను చేసిన తప్పుకి ఈ బిడ్డ ఇలా బలవ్వాల్సి వస్తుంది అని బోరు బోరున ఏడుస్తుందండి. ఏడ్చిన తర్వాత ఒక అందమైన పెట్టెలో ఆ బాబుని అందులో పెట్టేసి అలా నీళ్ళల్లో వదిలిపెట్టేస్తుంది. కొంతసేపటికి ఏడ్చి తనకి తానే సర్ది చెప్పుకొని వెళ్ళిపోతుంది. ఎంత కఠినమైన పరిస్థితి అండి. చిన్న వయసులో ముక్కు పచ్చలా ఆరలేదు ఆమెకి అసలు. ఇంకా అలాంటి పరిస్థితిలో తండ్రి చెప్పాడని శుశ్రూషలు చేసింది తప్ప దానికి ఏ కోరిక లేని పిల్ల. అలాంటి పిల్ల ఇలా బాబుని కనేసి, ఆ పుట్టిన బాబు అంత అందమైన ముద్దులోలకే బాబుని వదిలిపెట్టేయాలంటే ఆమె ఎంత బాధ చిన్నతనంలోనే అనుభవించిందో, ఈ బాధని ఆమె కడ దాకా మోస్తుందండి. ఈ తప్పు, ఒక చిన్న తప్పు జీవితంలో, ఒక మనిషి చేసే ఒక చిన్న తప్పు జీవితాంతం వెంటాడుతుందండి. ఆ బాధ ఆమెని జీవితాంతం వేధించింది. తన కొడుకుకి దూరం చేసింది ఆ తప్పు అని చెప్పేసి ఇంకా ఈమె ఇంటికి వెళ్ళిపోతుంది. అయితే ఆ పెట్టె మెల్లగా తేలియాడుతూ యమునా నదిలోంచి గంగా నదిలోకి వస్తుందన్నమాట. ఆ గంగా నదిలో తేలియాడుతూ ఈ చెంపాపురం అనేటువంటి ప్రదేశానికి అలా వస్తూ ఉంటుంది. అక్కడ సూతరాజు అనేటువంటి అతిరథుడు అనేటువంటి మహారాజు, అతని భార్య రాధ ఇద్దరు కూడా జలక్రీడలాడుతూ ఉంటారు. ఆ టైంలో వీళ్ళకి ఒక పెట్టి తేలుతూ ఇటువైపుగా రావడం చూస్తారు. చూడగానే ఏంటిది అని చెప్పేసి ఆ పెట్టెని దగ్గరికి తీసుకుని చూస్తే దేదీప్యమానంగా సూర్యుడితో సమానమైనటువంటి వెలుగుతో సహజ కర్ణ కుండలాలతో అందంగా ఉండే ముద్దులోలికే బిడ్డ కనబడతాడండి. ఇంకా వీళ్ళిద్దరికీ ఆనందానికి అవధులు లేవు. బిడ్డలు లేని మనకి ఆ భగవంతుడే మనకి ప్రసాదించిన బిడ్డ అని చెప్పేసి వాళ్ళు ఆ బాబుని హృదయానికి హత్తుకుంటారు, ఎంతో సంతోషిస్తారు. అలా కొంతకాలం అయిన తర్వాత కుంతీదేవికి పాండురాజుతో వివాహం జరుగుతుందండి. పాండురాజు కుంతీదేవితో పాటు మాద్రి అనే ఆమెను కూడా వివాహం చేసుకుంటాడు. అయితే ఒక శాప కారణంగా పాండురాజుకి సంతానం కలగరు.
ఆ పరిస్థితిలో ఎంతో విచారంలో తను అడవికెళ్ళి తపస్సు చేసుకుంటాను, వీళ్ళిద్దరిని ఇక్కడ అంతఃపురంలో ఉండిపోమని చెప్పి బయలుదేరుతూ ఉంటే ఈ కుంతీదేవిను మాదిరి కూడా మిమ్మల్ని మేము ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టి ఉండము, మీరు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాము, మీతో పాటు మేము వచ్చేస్తామని వీళ్ళు కూడా ఆ తపోవనానికి ఆ పాండురాజుతో పాటు బయలుదేరి వెళ్ళిపోతారు. అయితే పాండురాజుకి సంతానం లేరని చాలా విచారిస్తూ ఉన్నప్పుడు కుంతీదేవికి చిన్నప్పుడు తనకి దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి మంత్రం గుర్తొస్తుందన్నమాట. ఆ మంత్రం గురించి పాండురాజుకి చెప్పగానే ప్రాణం లేచొచ్చినట్టు అయ్యి తనకి సంతానం ప్రసాదించమని కుంతీదేవిని బతిమాలుతాడు. ఈ డెసిషన్ కుంతీదేవి తీసుకున్నటువంటి ఈ డెసిషను ఒక పెద్ద మహాభారతానికి నాంది పలికిందండి. ఒక వంశాన్ని నిలపటానికి అది చాలా ఇంపార్టెంట్ ఘట్టం అన్నమాట ఇది. అప్పుడు భర్త అనుమతి ప్రకారము, భర్త కోరిక ప్రకారము ఆమె యమధర్మరాజు అంశగా ధర్మరాజుని, వాయుదేవుడి అంశగా భీముణ్ణి, అలాగే ఇంద్రుడి అంశగా అర్జునుడిని తను గర్భం దాల్చి కంటుందన్నమాట. తరువాత మాద్రికి కూడా సంతానాన్ని ప్రసాదించమని పాండురాజు అభ్యర్థించడం వల్ల అశ్విని దేవతలని ప్రార్థించి 2 కమల పిల్లలు జన్మిస్తారనమాట. ఆ రకంగా 5 సంతానం కలుగుతారు. ఇలా కొంతకాలం జరుగుతున్న సమయంలో ఒకరోజు అనుకోకుండా ఈ పాండురాజు మాద్రి ఏకాంతంగా కలుసుకోవడము, దానివల్ల పాండురాజు తల 1000 వక్కలయ్యి తను మరణించడము జరుగుతుంది. తెలుసో తెలియకో తన వల్లే ఇది జరగటం వల్ల మాద్రి సహగమనానికి పూనుకుంటుంది. అలాగే తన 2 పిల్లల బాధ్యత కూడా కుంతీదేవికి ఇస్తుంది. ఆ రకంగా అతి చిన్న వయసులోనే కుంతీదేవి 5 పిల్లల బాధ్యతని తను తీసుకుంటుందండి. ఎంతో ఓర్పుగా, నేర్పుగా, ధైర్యంగా పిల్లల్ని హస్తినాపురానికి తీసుకెళ్తుంది. అయితే యాక్చువల్లీ నేను జస్ట్ అవుట్లైన్ చెప్దాం అనుకున్నాను, కానీ కొంచెము మొత్తం డెప్త్గా ఆవిడ రోలు మహాభారతంలో చాలా ఉందండి. మిగతా మదర్స్ కన్నా కుంతీదేవి రోలు మహాభారతంలో చాలా ఎక్కువగా ఉంది. అందుకని చెప్పేసి మీకు మొత్తం చెప్పవలసి వస్తుంది. పిల్లలందరికీ కూడా విద్యాభ్యాసం జరుగుతుంది. అటు అంటే గాంధారి పిల్లలకి, ఇట్లా కుంతి పిల్లలకి, వీళ్ళందరికీ కలిపి ద్రోణాచార్యుడు గురువుగా ఉండేవాడండి. ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు కలిసి వీళ్ళిద్దరికీ విద్యలు నేర్పిస్తూ ఉండేవారు అనమాట. ఒకవేళ మీరు కనుక సప్త ఋషులు అనే శీర్షిక చూసినట్టయితే దాంట్లో భరద్వాజుడు కొడుకు ద్రోణాచార్యుడని నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి. ఎందుకంటే ఈ ద్రోణాచార్యుడి గురించి మొత్తం అందులో చాలా డీటెయిల్డ్గా చెప్పాను నేను. అయితే ఈ ద్రోణాచార్యుడికి ఈ అర్జునుడు అంటే చాలా ఇష్టం ఉండేది. కుంతీదేవి చాలా సంతోషంగా ఉండేది, పిల్లలు చాలా విలువిద్యలో బాగా రాణిస్తున్నారు అని చెప్పేసి. ఈ అర్జునుడు అనేవాడు నల్లగా, పొడుగ్గా, చాలా అందమైన మొహంతో, కనుముకు తీరుతోటి అసలు చాలా టీవీగా ఉండేవాడు అనమాట. అతను అలా విలువిద్య చేస్తూ ఉంటే తనలో తనే మురిసిపోయేది కుంతీదేవి. ఒకరోజు ఈ వీళ్ళు విద్యాభ్యాసం జరుగుతుంటే వీళ్ళ విలువిద్యా ప్రదర్శన చూపించడానికి అని చెప్పేసి అంటే కౌరవులకి, పాండవులకి కూడా విలువిద్య ఎంతవరకు వచ్చిందో చూపించాలని చెప్పేసి కురువృద్ధులందరూ కూర్చుని ఉంటారు. పెద్దగా ఒక ప్రాంగణంలో వాళ్ళ విలువిద్యలన్నీ ప్రదర్శిస్తూ ఉంటారు. అర్జునుడు అటు వర్షం కురిపిస్తాడు, గాలి వీచేలాగా చేస్తాడు, ఒక్కొక్కసారి స్తంభించేలా చేస్తాడు, అగ్ని పుట్టిస్తాడు. ఇవన్నీ చూస్తుంటే అందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారనమాట. అయితే ఇంతలోపల రాజద్వారం నుంచి ఎవరో వస్తున్న శబ్దం అవుతుంది. చూస్తే ఒక అందంగా తెల్లగా అసలు ఆజానుబాహుడు అరవింద దళాయదాక్షుల్లాగా ఉంటాడు. సహజ కర్ణకుండలాలు పెట్టుకుని అతను ఇలా నడిచి వస్తుంటే టీవీగా అందరూ ఆశ్చర్యపోతారు. అతన్ని చూడగానే కుంతీదేవి మనసు పరిపరి విధాల ఇలా అయిపోతుంది. ఎందుకంటే కర్ణకుండలాలు చూసి కుంతీదేవి గుర్తుపట్టేస్తుంది అనమాట. ఎదురకుండా తన కొడుకు ఉండడం చూసి ఎంతో విలవిల్లాడిపోతుంది. అమాంతం వెళ్ళిపోయి అతన్ని కౌగిలించుకుని కుమార అని ఏడవాలని అనిపించింది. కానీ అవన్నీ చేయలేక ఆమె కళ్ళు తిరిగి అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. కొంచెంసేపు అయ్యాక తెప్పరిల్లుతుంది. అయితే ఈ కర్ణుడు వస్తాడు. వచ్చి విలువిద్య ప్రదర్శన నీ ఒక్కడికే కాదు, అర్జున్ని ఉద్దేశిస్తూ ఇట్లా అంటాడనమాట. ఈ విలువిద్య ప్రదర్శన అనేది నీ ఒక్కటి సొంతమే కాదు, నాకు కూడా నువ్వు చేసినవన్నీ నేను చేసి చూపిస్తాను అని కృపాచార్యుడి యొక్క అనుమతి తీసుకుంటాడు. కృపాచార్యుడు సరేనని అనుమతిస్తాడు. అనుమతిస్తే ఈ కర్ణుడు అన్ని విలువిద్యలు ప్రదర్శిస్తాడనమాట. ఇలా ప్రదర్శిస్తూ ఉంటే కోపం వచ్చేస్తూ ఉంటుంది ఈ అర్జునుడికి.
ఇంకా అర్జునుడు ఏం చేస్తాడంటే, ఇంకా నువ్వెవరు అసలు, నువ్వు బయట నుంచి వచ్చిన వాడివి, నువ్వు నాతోటి పోటీ అని ఎలా చెప్పగలుగుతావు అని చెప్పేసి వాగ్యుద్ధానికి దిగుతాడు. అయితే నువ్వు అసలు నీ కులం ఏంటి, నీ గోత్రం ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని చాలా హీనంగా చేసి మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు అక్కడే ఉన్నటువంటి దుర్యోధనుడు ఈ కర్ణుడి విలువిద్యా పారంగత్వాన్ని చూస్తాడు. ఓహో, అర్జునుడితో సమానమైనటువంటి విలువిద్య పారంగత్వం కలిగినటువంటి ఈ కర్ణుడు నాకు ఎప్పటికైనా అవసరపడతాడు, అయినా ఏంటి వీళ్ళు ఇలాగ అవుట్ సైడర్స్ అని అంటున్నారని చెప్పేసి ఈ దుర్యోధనుడు కర్ణుడి వైపు నిలబడతాడు. ఏంటి మాట్లాడుతున్నారు మీరు, అతని కులం గోత్రంతో మీకే సంబంధం లేదు అని చెప్పేసి ధృతరాష్ట్రుడితోటి మాట్లాడి అంగరాజ్యాన్ని తనకి ధారపోసి అక్కడికక్కడే ఆ కర్ణుడిని రాజుని చేసేస్తాడు. మంచికో చెడికో తెలియదండి, దుర్యోధనుడు మాత్రం అలా అనవసరంగా కర్ణుడిని తిడుతుంటే ఒక మంచి స్టాండ్ తీసుకుంటాడు. ఈ స్టాండ్ తీసుకోవడము ఒక ట్విస్ట్ అన్నమాట. ఎప్పుడైతే ఇతనికి అవమానం జరుగుతూ ఉంటే అతను కాపాడాడో, ఇంకా ఈ కర్ణుడు ఎప్పటికీ కూడా, అంటే ఒక సూతపుత్రుడు అని పేరున్నటువంటి ఈ కర్ణుడు ఎప్పటికీ కూడా ఈ దుర్యోధనుడికి రుణపడిపోతాడనమాట. అందుకని ఉత్తర కూడా దుర్యోధనుడు చేసే కొన్ని పనులు ఈ కర్ణుడికి నచ్చకపోయినా సరే ఆ దుర్యోధనుడికి లాయల్గా ఉండిపోతాడనమాట. మనసులోనే కుంతీదేవి అనుకుంటుంది, అయ్యయ్యో నా కొడుకుని ఇంత హీనం చేసి మాట్లాడుతున్నారు, వీళ్ళందరికన్నా కూడా అసలు ఇతనే ప్రథముడు, ఇతను సూర్యాంశ సంభూతుడు, వీళ్ళెవరికి ఆ విషయం తెలీదు, ఇప్పుడు నేను చెప్పడానికి కూడా లేదు, ఎవరు నమ్మను కూడా నమ్మరు అని చెప్పేసి తనలో తనే కుమిలిపోతుంది. చూసినటువంటి కుంతీదేవి లోపల ఎంతో విచారిస్తుంది. ఇది ఇలా జరుగుతూ ఉంటే ప్రతిరోజు ఏదో ఒక గిల్లి కజ్జాలో గొడవలు ఏదో ఒకటి జరుగుతూనే ఉండేవి. ఇవన్నీ చూసి ధృతరాష్ట్రుడు చాలా విచారిస్తూ ఉండేవాడు. ఆ సందర్భంలో దుర్యోధనుడు వెళ్ళి ఇక కలిసి ఉండడము కుదరదు, వాళ్ళని వేరేగా పెట్టేసేమని రిక్వెస్ట్ చేస్తాడనమాట. అంటే తండ్రికి అనునయంగా చెప్తాడు, ఇండైరెక్ట్గా వాళ్ళని ఇంట్లోంచి పంపించేసేమని చెప్తాడు. చెప్పేసరికి ధృతరాష్ట్రుడు వారణావతము అనేటువంటి పట్టణంలో వీళ్ళకి ఒక కొత్త భవనాన్ని నిర్మించి అక్కడికి వెళ్ళమని చెప్పేస్తాడు. కుంతీదేవితో సహా ఈ పాండవులందరూ ఆ గృహానికి వెళ్తారు. ఆ గృహం ఎంతో కొత్తగా తలతలలాడిపోతూ ఉంటుంది, చూడడానికి బంగారంగా మెరిసిపోతూ ఉంటే ఈ భీముడికి ఎందుకో అనుమానం వస్తుంది, ఏంటి ఇట్లా మెరిసిపోతుంది అని చెప్పేసి ఆ గోడను ఒకటి ఇలా గిల్లి చూస్తాడు. గిల్లి చూస్తే అది కాస్త ఇలా మెత్తగా ఇలా వచ్చేసరికి అది లక్కా గృహం అని అర్థమవుతుంది అనమాట. అమ్మో వీళ్ళు ఏదో ప్లాన్ చేశారు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలని అప్పుడే చెప్తాడు భీముడు. దుర్యోధనుడు బోయత అనేటువంటి ఒక పరిచారికని ఒక గూఢాచారిలాగా కుంతీదేవి దగ్గర పెట్టేస్తాడనమాట. అది ఎవరికి తెలీదు, కానీ ఆమె ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో అన్ని విషయాలు కూడా ఎప్పటికప్పుడు ఆ దుర్యోధనుడికి సమాచారం అందిస్తూ ఉండేదన్నమాట. అంతేకాకుండా అక్కడ ఒక శిల్పాచార్యుడు ఉండేవాడు. అతడికి ఏంటంటే సమయం వచ్చినప్పుడు ఆ లక్క గృహాన్ని కాల్చివేయాలని చెప్తాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి అంతఃపురంలో ఉన్నటువంటి విదురుడికి ఈ పాండవులంటే చాలా బాధ కలుగుతుంది. అయ్యయ్యో వీళ్ళందరూ కూడా ఆ లక్షాగృహంలో ఖాళీ గూడెద్దైపోతారు అని చెప్పేసి వార్తాహరుల ద్వారా ఈ పాండవులకి ఇన్ఫర్మేషన్ పంపిస్తాడనమాట. పంపించేసరికి ఇదంతా ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడేమో కుంతీదేవి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచి భోజనాలు అవి పెట్టేస్తూ ఉంటుంది. ఈ బోయతకేమో 5 కొడుకులు, వాళ్ళందరూ కూడా సుష్టుగా భోజనం చేసి నిద్రపోతారు. ఇంత లోపల ఈ విదురుడు చెప్పిన సమాచారం విన్నటువంటి ఈ భీముడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా స్వరంగ మార్గం ఒకటి తవ్వేసుకుంటారు అక్కడి నుంచి తప్పించుకోవటానికని. శిల్పాచార్యుడు వచ్చి ఆ లకాగృహానికి నిప్పు పెట్టేస్తాడు. ఆ ఇల్లు కాలి బూడిదైపోతుంది. అందులో ఈ బోయత 5 కొడుకులు కూడా మాడి మసైపోతారు. ఎన్ని పాటలు పడిందో ఆ పిల్లల్ని తీసుకుని ఒకసారి ఆలోచిస్తే చాలా బాధ కలుగుతుందండి. రంగ మార్గంలో, అడవి మార్గంలో భీముడు తల్లినేమో భుజాల మీద ఎత్తుకుంటాడు, నకుల సహదేవులనేమో తను చంకలో పెట్టేసుకుని గబగబా వెళ్ళిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు. ఆ పక్కనే ఒక నీళ్ళ కుంట ఉంటే తను నీళ్ళు తాగొచ్చి మళ్ళీ ఉంటాడు, పహారా కాస్తూ ఉంటాడు. వీళ్ళందరూ నిద్రపోతూ ఉంటారు. ఇలా ఉన్నప్పుడు అక్కడికి హిడింబి అనే ఒక రాక్షసి వస్తుందన్నమాట. దానికి నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను వివాహం ఆడు అని చెప్పి అంటుంది. అయితే అవతలకు పొమ్మని భీముడు ఆమెని అసలు పట్టించుకోడు. ఇంత లోపల హిడంబ అనే ఈ హిడింబి సోదరుడు వస్తాడనమాట. వస్తే భీముడు అతనితో యుద్ధం చేసి అతన్ని చంపేస్తాడు. అయినా కానీ ఈ హిడింబి వదిలిపెట్టదు. భీముడు వెంట పడుతూ ఉంటుంది. నన్ను పెళ్లి చేసుకుంటే మీ అన్నం చంపినట్టే నేను కూడా చంపేస్తాను అని భీముడు వారిస్తాడు. అప్పుడు ఆమె వెళ్ళి కుంతీదేవిని శరణవేడుతుంది. కుంతీదేవి జాలిపడి
తన కొడుకుని హిడింబితోటి వివాహం చేసుకోమని చెప్పేస్తుందనమాట. అలా హిడింబికిను భీముడికి పుట్టినవాడే ఘటోత్కచుడు. అయితే ఇది ఇలా నడుస్తూ ఉంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఈ కుంతీదేవి యొక్క పరిచారిక ఉంది కదా బోయత, ఆ బోయత 5 కుమారులు ఆ లక్క ఇంట్లో పడి కాలిపోతారు. అయితే వీళ్ళేమనుకుంటారు, హస్తినపురానికి వార్త ఎలా వెళ్తుందంటే కుంతీదేవి 5 కుమారులు చచ్చిపోయారనే వార్త వెళ్తుంది. అప్పుడు ధృతరాష్ట్రుడు చాలా బాధపడి వాళ్ళందరికీ కూడా పితృకార్యాలు కూడా చేసేస్తాడు. చేసేస్తే దుర్యోధనుడు అమ్మయ్య వీళ్ళ పీడ వదిలింది అనుకుంటాడు అనమాట. అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా మర్నాడు ఈ కుంతీదేవి తన కొడుకులతో పాటు తన ప్రయాణాన్ని సాగించడం మొదలు పెడుతుంది. అలా సాగిస్తూ సాగిస్తూ ఏకఛత్రపురం అనేటువంటి ఒక అగ్రహారానికి చేరుకుంటారు. అక్కడ ఒక బ్రాహ్మణుల ఇంట్లో వీళ్ళు బస చేస్తారనమాట. వాళ్ళు అక్కడ ఉన్న సమయంలో ఆ బ్రాహ్మణ కుటుంబంలో ఏమిటో అందరూ విపరీతంగా ఒకళ్ళని పట్టుకుని ఒకళ్ళు ఏడుస్తూ ఉంటారు. అయితే భీముడు అంటాడు, అదేంటమ్మా వీళ్ళు మనకు ఆశ్రయం ఇచ్చారు, ఎంతో మంచివాళ్ళు, అసలు ఏమైందో వాళ్ళకి ఏ కష్టం వచ్చిందో ఒకసారి కనుక్కురామ్మా అని చెప్పేసి అంటాడు. కుంతీదేవి కూడా అవును నాయన వీళ్ళు చాలా మంచివాళ్ళు అని చెప్పేసి నేనేంటో విషయం కనుక్కొని వస్తానని వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనమాట. వెళ్ళేసరికి వాళ్ళు చెప్తారు, అక్కడ బకుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడు ఊరి మీద పడి అందరినీ తినేసి వాడు చంపేస్తుంటే మీ ఊరి పెద్దలంతా కలిసి వాడితో మాట్లాడుకున్నారు. రోజు ఒక బండెడు అన్నము, తర్వాత ఎన్నో కొన్ని జంతువులు, ఒక మనిషి, నరమాంస భక్షకుడు అన్నమాట. అందుకని రోజు ఒక్కొక్క ఇంటి నుంచి మేము ఒక్కొక్కళ్ళ మనిషిని నీకు ఆహారంగా పంపిస్తాము అని చెప్పారట. ఈరోజు ఈ బ్రాహ్మణ కుటుంబం అంతా వచ్చిందట. అందుకని వాళ్ళు నేను వెళ్తానంటే నేను వెళ్తానని అనుకుంటున్నారట. ఆ విషయాన్ని కుంతీదేవికి చెప్తారు. విషయం తెలుసుకున్న కుంతీదేవి ఇంటికి వచ్చి కుమారుడికి చెప్తుంది, నాయన నా కుమారుడిని పంపిస్తానని మాట ఇచ్చి వచ్చాను అని చెప్తుంది. నువ్వు చాలా మంచి పని చేసావమ్మా, నేను తప్పకుండా వెళ్తాను, ఆ రాక్షసుడు అంత చూస్తాను అని చెప్తాడు. ఇక్కడ కుంతీదేవికి తన కొడుకు పట్ల ఉన్నటువంటి నమ్మకం చూడండి. అయితే భీముడేమో భోజన ప్రియుడు భీముడు. అయితే నాకు మంచి భోజనం పెట్టించండి శుభ్రంగా, నేను వెళ్ళి ఆ రాక్షసుని హతమారుస్తాను అని చెప్పేసరికి సరే నాయన అంటుంది కుంతీదేవి. ఇంతలోపల ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళందరూ వచ్చి ఏంటిది భీముడు ఇట్లాగా హడావుడిగా ఉన్నాడు, ఎవరితోనో కుస్తీ పోటీకో ఏదో యుద్ధానికి దిగడానికి వెళ్తున్నట్టుగా ఉన్నాడని విషయం ఏమైందని తల్లిని అడుగుతాడు. తల్లి జరిగిందంతా చెప్తే ధర్మరాజు మొత్తుకుంటాడు, వీడిని ఎలా పంపిస్తావు, ఏ తల్లైనా అలా పంపిస్తుందా, పులి నోట్లో తల పెట్టనిస్తుందా, నువ్వు భీముడిని అట్లా ఇట్లా రాక్షసుడి దగ్గర పంపిస్తావు అని చెప్పేసి ధర్మరాజు తమ్ముడు గురించి భయపడిపోతాడు. భయపడిపోతే కుంతీదేవి అంటుంది, నువ్వేం భయపడకు నాయనా, వీడు మామూలు శరీరం కాదు, వీడిది వజ్రకాయుడు, పురిటి బిడ్డ, 10 రోజుల బిడ్డ, వీడు ఎత్తుకుని ఉన్నాను, పొరపాటున చేయి జారి పెద్ద శిల మీద పడ్డాడు, అయ్యబాబా పిల్లాడు ఏమైపోతాడా అని నేను చూసేసరికి ఆ శిల కాస్త పప్పు అయి కూర్చుంది, 10 రోజుల పురిటి బిడ్డకే అంత బలం ఉంది, ఇంత పెద్దవాడయ్యాడు నా కొడుకు, నాకు నా కొడుకు మీద పూర్తి నమ్మకం ఉంది, నువ్వేమీ భయపడకు అని చెప్పేసి అంటుందండి. పైగా ఆమె ఏం చెప్తుంది, ఇది ఈ కుటుంబ సమస్య కాదు, మొత్తం ఈ ఊరి సమస్య, వీళ్ళు మనకి ఇక్కడ ఆశ్రయం ఇచ్చినందుకు గాను వీళ్ళ ఇంటికే కాదు మనం ఈ ఊరికే రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది అని చెప్పేసి, ఎందుకంటే 5 సంతానంతో కుంతీదేవి వెళ్తే ఎవరు ఏంటి అని అడగదు ఆ ఇంటి వాళ్ళు, మొఖవర్చస్సు చూసి మీరు తప్పకుండా ఉండండి అని చెప్తారు. అలాంటి వాళ్ళ కృతజ్ఞతని ఈవిడ ఎలా తీర్చుకుందో చూడండి కుంతీదేవి. ఇక్కడ కుంతీదేవి యొక్క నమ్మకము, మంచితనము, ఆత్మవిశ్వాసం కూడా తొణికిసలాడుతోందండి. మొత్తం ఊరినే కాపాడుతాను, నా పిల్లలు బలవంతులు అనేటువంటి నమ్మకము ఈ కుంతీదేవికి ఉందన్నమాట. అంతేకాని మన కుంతీదేవి ఏదో ఏడుస్తూ ఒక మూల కూర్చున్నది కాదండి. అవసరమైతే కుంతీదేవి యుద్ధానికి కూడా సిద్ధమే అని చెప్తుందండి. తన కుమారుల మీద తనకి నమ్మకం అయినా సరే తను ఏ రోజు కూడా ఈ కౌరవులతో దెబ్బలాడమని కానీ వాళ్ళతో యుద్ధం చేయమని కానీ ఒక్కరోజు మాట్లాడలేదు. ఆవిడ పిల్లలకి ఎంత శక్తి ఉందో ఆవిడకి 100% తెలుసు, ఆవిడకి 100% నమ్మకం ఉంది. ఆవిడ మహావీరవనిత అండి, వీరమాత కూడా. అసురుణ్ణి తను ప్రతిజ్ఞ చేసినట్టుగానే వధించేసి ఆ ఊరికి పట్టిన పీడని వదిలించేస్తాడు భీముడు. ఇలా కొంతకాలం సాగుతూ ఉన్న సమయంలో పాంచాల దేశరాజు ద్రౌపది స్వయంవరాన్ని ప్రకటిస్తాడు. అందరూ క్షత్రియులు, బ్రాహ్మణులు అందరూ కూడా గుంపులుగా బయలుదేరుతూ ఉంటారనమాట. అయితే కుంతీదేవి కూడా
తన కుమారులను పిలిచి, మనం ఇక్కడ చాలా కాలం నుంచి ఉండిపోతున్నాము. ఈ పాంచాల దేశం ఏదో చాలా మంచి దేశము. అక్కడ చాలా సుభిక్షంగా ఉందిట. అక్కడ బ్రాహ్మణుల లాంటి వాళ్ళకి చాలా బాగా అతిథి మర్యాదలు చేస్తారు. అంతేకాకుండా మంచిగా పాలు, పండ్లతోటి భోజనం సుష్టుగా పెడతారట. మనము కొంతకాలం అక్కడికి వెళ్ళి ఉందామని చెప్పేసి కుమారులకి చెప్తుంది. అయితే ఆల్రెడీ స్వయంవరం గురించి విన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఆ స్వయంవరానికి అటెండ్ అవ్వాలని అనిపిస్తుందండి. సరే, ఎలాగో తల్లి నోటమ్మట వచ్చింది కాబట్టి వాళ్ళందరూ సంతోషంగా ఆ పాంచాల దేశానికి బయలుదేరుతారు. అక్కడికి వెళ్ళి ఒక కుమ్మరి ఇంట్లో బస చేస్తారు. నివురుగప్పిన నిప్పుల్లాగా బ్రాహ్మణ వేషధారులై వీళ్ళు ఎంతో వర్చస్సుతోటి, తేజస్సుతోటి వెలిగిపోతూ ఉంటారు. వీళ్ళంతా కూడా మారువేషాలు ఎందుకు వేసుకున్నారంటే, కుంతీదేవి మహారాజు పిల్లలు అని అందరికీ తెలియకూడదు కదండి. అందుకని చెప్పేసి వాళ్ళు అలా మారువేషాల్లో తిరుగుతూ ఉంటారనమాట. అయితే తల్లి ఇక్కడే విడిదిలోనే ఉండిపోతుంది. ఈ 5 పిల్లలు కూడా ఆ స్వయంవరాన్ని చూడటానికని వెళ్తారు. అయితే అక్కడ ద్రౌపదీదేవి విపరీతమైన అందగత్తటండి. ఆవిడ చూడడానికి కొంచెం నలుపు రంగులో ఉంటుంది, కానీ మన్మధుడి చేతిలో బాణం ఎలా ఉంటుందో అలా చాలా అందంగా ఉంటుందిట. అలా అందమైన ద్రౌపదీదేవి చేతిలో వరమాల పుచ్చుకొని నుంచుంటుంది. ఆమె సోదరుడైనటువంటి దృష్టద్యుమ్నుడు ఎవరైతే ఈ మత్స్య యంత్రాన్ని ఛేదిస్తారో వారికే నా సోదరునిచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు. అయితే ప్రతి వాళ్ళు కూడా ఆ యంత్రాన్ని ఛేదించడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఎవరి వల్ల కాలేదు. బ్రాహ్మణుల గుంపులో ఉన్నటువంటి ఈ అర్జునుడు వెళ్ళి తను చేస్తాడనమాట. ప్రయత్నం చేసేసరికి వెంటనే ఆ మత్స్యయంత్రం కాస్త విరిగిపోతుంది. అప్పుడు దృష్టద్యుమ్నుడు అర్జునుడికి ఈ ద్రౌపది నుంచి వివాహం చేస్తాడు. కన్యను తీసుకుని వీళ్ళ 5 కూడా ఇంటికి వస్తారు. ఏదో తల్లితోటి తమాషా చేద్దామని చెప్పేసి అర్జునుడు ఆ ద్రౌపదీదేవిని తల వెనకాల ఉంచుకుని తల్లికి అమ్మ భిక్ష తీసుకొచ్చాను అని చెప్తాడు. అయితే పనిలో ఉంటూ, సరే ఆ తెచ్చింది ఏదో మీ 5 పంచుకుని తినండి అని చెప్తుంది అనమాట. అయితే ధర్మరాజు తల్లి మాటకి ఎదురు లేదని ద్రౌపదిని 5 వివాహం ఆడతామని అంగీకరిస్తాడు. అయితే ద్రౌపది తండ్రి అయినటువంటి ద్రుపదుడు మాత్రం కొంచెం తటపటాయిస్తాడు. అప్పుడు వ్యాస మహర్షి వచ్చి ద్రౌపదికి ఆల్రెడీ దేవతల వల్ల వరం కారణంగా 5 వివాహం ఆడవలసిన పరిస్థితి వస్తుందని వివరిస్తాడు. ఆ తర్వాత పాండవులు ద్రౌపదీదేవిని వివాహం ఆడతారు. ఈ కుంతీదేవి పాండవులతో పాటు ద్రుపద రాజ్యంలో హాయిగా కాలక్షేపం చేస్తూ ఉంటుంది. ఇలాగా ఉన్నారని విషయాలన్నీ కూడా కౌరవులకు తెలుస్తాయి. దుర్యోధనుడు మళ్ళీ చిరాకు పడతాడు. అయ్యో, వీళ్ళు ఇంకా బతికే ఉన్నారు, చచ్చిపోలేదు, కాబట్టి మళ్ళీ వీళ్ళని ఎలాగైనా సరే మన జోలికి రానియకుండా చేసుకోవాలి అని మళ్ళీ పన్నాగాలు పన్నడంలో సిద్ధమైపోతాడు. అలా కొంతకాలము ద్రుపద రాజ్యంలో ఉన్న తర్వాత తిరిగి వీళ్ళందరూ కూడా హస్తినాపురానికి వస్తారు. కుంతీదేవి ధృతరాష్ట్రుడిని కనీసం పాండవులకి ఒక రాజ్యమైనా ఇవ్వమంటే ఒక బంజర్ భూమిని ఇస్తారు. దాంట్లోనే ఇంద్రప్రస్థం అనే నగరాన్ని నిర్మించుకుని వాళ్ళు ఉండసాగారు. ఆ ఇంద్రప్రస్థం నిర్మించుకోవడం కూడా ఈ దుర్యోధనుడికి ఇష్టం లేదు. ఎలాగైనా సరే వాళ్ళని మోసం చేయాలని శకునితోటి మాయాజూదం ఆడించి తిరిగి ఈ వీళ్ళ దగ్గర ఉన్న సంపదన అంతా కూడా తీసేసుకుని 12 ఏళ్ళు అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము శిక్షగా వాళ్ళకి ఇస్తాడనమాట. కుంతీదేవి కూడా వీళ్ళతో ప్రయాణం అవుతుంటే ధృతరాష్ట్రుడు వద్దని చాలా గొడవ చేస్తాడు. అప్పుడు కుంతీదేవి విదురుడి ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటుందన్నమాట. పాండవులు తమ అరణ్యవాసాన్ని, అజ్ఞాతవాసాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత తమ రాజ్యాన్ని తమకు తిరిగిస్తారా లేకపోతే యుద్ధమా అని చెప్పేసి అంటారు. మధ్యలో వారధిగా శ్రీకృష్ణుడిని రాయబారిగా కూడా పంపిస్తారు. కానీ దుర్యోధనుడు ఎంతకీ ఒప్పుకోలేదు. కనీసం 5 ఊళ్ళు ఇమ్మంటే కూడా ఇవ్వనని నిరాకరిస్తాడు. అప్పుడు ఈ యుద్ధం తప్పదు అనుకుని శ్రీకృష్ణుడు రాయబారం అయిపోయిన తర్వాత ఎంత నచ్చ చెప్పినా దుర్యోధనుడు వినకపోయిన తర్వాత అలా బయలుదేరి వెళ్తూ ఉంటే విదురుడున్న చోటికి వస్తాడు. అక్కడ కుంతీదేవి ఉంటుంది కదా, కుంతీదేవి పాదాలకి నమస్కారం చేసి ఇట్లాగా దుర్యోధనుడు అది కూడా ఇవ్వట్లేదంటే అప్పుడు కుంతీదేవికి సహనం నశిస్తుంది. ఎంత
ప్రయత్నించినా వీళ్ళు మాట వినట్లేదు కాబట్టి నా పిల్లలేమి చేతకాని వాళ్ళు కాదు, నేను వద్దు అన్నాను కాబట్టి వాళ్ళు ఆగారు, ఇంకా యుద్ధం మాత్రం అనివార్యము, ఏది ఏమైనా సరే యుద్ధం చేయాల్సిందే, నా పిల్లలకి న్యాయం జరగాల్సిందే అని చెప్పేసి కుంతీదేవి చాలా గట్టిగా ధీటుగా స్టాండ్ తీసుకుంటుంది. ఆ తర్వాత మహాభారత యుద్ధం జరగడము. ఆ యుద్ధ సమయంలో కుంతీదేవి కర్ణుడి దగ్గరికి వెళ్ళి, నాయనా వాళ్ళంతా కూడా నీ అన్నదమ్ములు, నువ్వు దయచేసి ఎవరిని చంపద్దు అంటే కర్ణుడు అన్ని విషయాలు తెలుసుకొని బాధపడతాడు. అయినా కూడా తల్లి మాటను కాదనలేక, సరే నేను మిగతా నలుగురిని ఏం చేయను కానీ అర్జునుడిని మాత్రం చంపేస్తాను అంటే, యుద్ధంలో నేను కానీ అర్జునుడు కానీ ఎవరో ఒకళ్ళమే ఉంటాము, పంచపాండవులు అన్న పేరు అలాగే ఉండిపోతుంది, ఉంటే అర్జునుడు ఉంటాడు లేకపోతే నేను ఉంటాను అని చెప్పేసి తల్లికి చెప్పాడు. ఏది ఏమైనా అతి కఠినతరమైన పరిస్థితిని ఎదుర్కొన్న ఆ తల్లి ఎంతో బాధపడుతుంది. కర్ణుడి మరణం తర్వాత ధర్మరాజుకి విషయం తెలుస్తుంది. అప్పుడు ఆడదాని నోటిలో నువ్వు గింజ కూడా నానకూడదు అని ఒక శాపం ఇస్తాడనమాట. తన అన్నగారని తెలుసుంటే కనుక ఏం చేసేవాడో ధర్మరాజు, అతనికే పెద్దరికం ఇచ్చేవాడేమో, అతని మాటే వినేవాడేమో, అతన్ని తన వైపు రావడానికి ఏం చేయడానికన్నా సిద్ధపడేవాడేమో. కానీ తల్లి చెప్పకపోవడం వల్ల ఇలా జరిగింది, తమ అన్నగారు యుద్ధంలో మరణించవలసి వచ్చిందని ఎంతో బాధపడతాడు. ఈ విధంగా కుంతీదేవి అడుగడుగునా ఎన్నో ఎన్నో ఎత్తుపల్లాలని చూసింది. అటు చివరి కాలంలో కుంతీదేవి ధృతరాష్ట్రుడు, విదురుడు, గాంధారితో కలిసి వానప్రస్థానికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కొంతకాలము అక్కడ జీవించిన తర్వాత ఒక కారు చిచ్చులో అంతా మంటల్లో కలిపి వీళ్ళంతా కూడా అగ్నికి ఆహుతైపోతారు. ఇదండి కుంతీదేవి చరిత్ర. ఈవిడకున్నంత రోల్ మహాభారతంలో ఎవరికీ లేదండి. భారతం స్టార్ట్ అవడానికి అసలు మూల కారణమే ఈవిడన్నట్టుగా, ఆ పిల్లలకి జన్మనివ్వడం, మంత్రోపదేశం పొందడం దగ్గర నుంచి ఆవిడ జర్నీ ఇలా సాగుతూ అడుగడుగునా అటు బాధని దిగమింగుకుంటూ, అటు భార్యగా అటు తల్లిగా ఆవిడ న్యాయాన్యాయాలు చూసుకుంటూ ఓర్పుగా ఆవిడ ఎంతో మంచి వీర వనితగా, వీర మహిళగా, వీర మాతగా ప్రసిద్ధికి ఎక్కిందండి. వచ్చే సంచికలో మరొక ఎపిక్ మదర్ తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.